టీడీపీ ఆఫీసు దాడి కేసులో A1 నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అలాగే వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వలేదు, ఆయన అసలు ఇండియాలోనే లేడు, ఆయన అమెరికాలో ఉన్నాడు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రెండు వార్తల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో A1గా ఉన్న నేపథ్యంలోనే వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరికొన్ని వార్తలేమో అసలు వల్లభనేని వంశీ ఇండియాలోనే లేడు, ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇంకా ఆయన ఎలా అరెస్ట్ అవుతాడు అంటూ మరికొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, ఆయన నిజంగా పోలీసుల అదుపులో ఉన్నారా, ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, లేదా ఆయన అమెరికాలో ఉన్నాడా? ఇప్పుడు ఆయన A1 అయితే కాదు కానీ 71 71 నిందితుడు వల్లభనేని వంశీ. సో కాబట్టి ఇప్పుడు దాంట్లో ఇప్పటి వరకు దాదాపు 33 మందిని విచారించారు ఆ కేసులో. ఇది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగినటువంటి ఈ దాడిలో దాదాపు 32 మందిని విచారించారు. ఈ 32 మందిని విచారించినటువంటి క్రమంలో ఇవాళ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయబోతున్నారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, వల్లభనేని వంశీకి 3rd డిగ్రీ కూడా అయిపోయింది. ఇలా రకరకాలుగా మీడియాల్లో బాగా ట్రోల్ అయినటువంటి అంశం. సరే, దీంట్లో ఏంటి నిజం? చాలామంది అంటే సోషల్ మీడియా ఇచ్చిందని అంటే దానికి అర్థం ఉంది, ఏదో వాళ్ళకి నెట్వర్క్ ఉండదు కాబట్టి వాళ్ళకి రకరకాల మార్గాల ద్వారా అందినటువంటి సోర్స్ ప్రకారం వాళ్ళు ఏదో ఇస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. ప్రధాన మీడియా కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అని ఇచ్చినాయి. నెంబర్ 1 నెట్వర్క్ అనే వాళ్ళు కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ అని ఇచ్చినాయి. అసలు ఈ టీడీపీ ఆఫీస్ దాడి కేసులో A1 అని కూడా ఇచ్చారు వాళ్ళు. A1 అని కూడా ఇచ్చారు. A1 కాదు ఆయన, A1 కాదు, A71. ఓకే, A71 అక్యూజ్డ్ నెంబర్ 71 ఆయన. సో అంటే తప్పుదావ పట్టించడానికా లేదంటే సెన్సేషనల్ క్రియేట్ చేయడానికా ప్రధాన మీడియా ఆ విధంగా ఇచ్చింది అనేది అర్థం కాదు. తమాషా ఏంటంటే ప్రధాన మీడియా ఫస్ట్ టైం అరెస్ట్ అని ఇచ్చింది, తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత అసలు న్యూస్ని ఎత్తిపడేసింది. అసలు వల్లభనేని వంశీ అరెస్టా లేకపోతే అదుపులో తీసుకున్నారా లేకపోతే అసలు ఆయన ఇక్కడ ఉన్నాడా లేడా అనేది కూడా చెక్ చేసుకోలేదు, క్లారిటీ లేదు, స్పష్టత ఇవ్వకుండా ఆ న్యూస్ని అలా వదిలిపెట్టేశారు సమాజం మీదకి. ఆ తర్వాత చెక్ చేసుకుంటే బయటపడిన అంశం ఏంటంటే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అసలు వల్లభనేని వంశీ ఇక్కడ లేడు అనేది చాలా కాలంగా వినిపిస్తోంది. ఎప్పుడో అతను రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఆయన అమెరికా వెళ్ళి అమెరికాలో బిజినెస్ పెట్టుకొని అక్కడ ఉంటున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ తిరిగి వస్తే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఆయనకి తెలుసు, స్పష్టత ఉంది అనేది కూడా వచ్చినటువంటి న్యూస్. వల్లభనేని వంశీ అలాగే కొడాలి నాని ఇద్దరు అంత అమాయకులు అయితే కాదు కదా. రాష్ట్రంలో ఉంటే ఏమవుతుంది, వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి అనేది ఆ మాత్రం అంచనా వేసుకోలేరా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొడాలి నాని పిఏని కొంతమంది దొండగులు ఎవరో ఆయన మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఆయన మీద కేసు పెట్టలేదు. వారం రోజుల తర్వాత కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి ఆయన వెళ్ళి పరామర్శించి అతని చేత కేసు పెట్టించాడు. అదొక పెద్ద న్యూస్ అయింది కదా. ఆ ఎస్పీ ఎవరంటే చంద్రబాబు నాయుడు మీద అత్యాయతనం కేసు పెట్టినటువంటి ఎస్పీ ఆయన. ఆ ఎస్పీని ఇంకా కృష్ణా జిల్లాలో కొనసాగిస్తూ ఉన్నారు. వల్లభనేని వంశీ అత్యంత దారుణంగా నందమూరి ఫ్యామిలీని, నారాయణ ఫ్యామిలీని కించపరిచినటువంటి లీడరు. ఈ వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఎక్కడి నుంచి వచ్చారు? అసలు వీళ్ళు 0 నుంచి వాళ్ళు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఏ కారణం చేత ఎదిగారు? ఎవరు వాళ్ళకి రాజకీయాల్లో భిక్ష పెట్టారంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి భిక్ష ద్వారా ఎమ్మెల్యేలు అయ్యారు. అంతే కదా, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం కదా ఇది. ఎందుకు చంద్రబాబు నాయుడు వాళ్ళని ఆదరించాల్సి వచ్చిందంటే దాని వెనక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ చెప్తే ఇచ్చాడనేది, ప్లస్ హరికృష్ణ అప్పుడు చెప్తే ఇచ్చాడనేది చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? తెన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టుగా పార్టీ మారినటువంటి వీళ్ళిద్దరూ ఏం చేశారు? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని
తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు కొంతమందిని టార్గెట్గా చేసి మాట్లాడారు. ఎవరి కోసం? సంతోషం కోసం మాట్లాడారు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడారు వీళ్ళు? హద్దులు దాటి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడారు. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? కొడాలి నానిని జగన్ క్యాబినెట్ 2.0లో తొలగించేశాడు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే గొడ్డల చావిట్లో పూనుకొని ఆయన నిర్వేదంలో పడిపోయి ఒక వారం రోజులు ఉండి తర్వాత బయటకు వచ్చి నాకు జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డికి అంతే, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు, నా జన్మ జగన్మోహన్ రెడ్డి కోసమే అని చెప్పాడు కొడాలి నాని. అవును. చంద్రబాబు నాయుడిని అసలు పూచిక పుల్లతోటి వెంట్రుకతో సమానం అన్నాడు. నానా రకాల మాటలు మాట్లాడాడు. అలాగే వల్లభనేని వంశీ చేసినటువంటి అత్యంత పెద్ద తప్పు ఏంటి? అసలు ఆ తప్పుకి క్షమాపణ కూడా ఉండదు. ఆయన చేసినటువంటి తప్పుకి ఏంటి? భువనేశ్వరి శీలాన్ని శంకిస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత క్షమాపణ చెప్పాడు. కానీ క్షమాపణ చెప్పిన సమాజంలో ఆమె మీద చేసినటువంటి ముద్రను చెడిపోయగలడా? అందుకే క్షమించాలనేటువంటి నేరం చేశాడు వల్లభనేని వంశీ. 2024లో ప్రజలందరూ కర్రు కాల్చి వాళ్ళతో పెట్టారు. ఎవరెవరు నోరు బారేసుకున్నారో వాళ్ళందరికీ, రోజాకి కానీ, వల్లభనేని వంశీకి కానీ, కొడాలి నానికి కానీ, గుడివాడ అమర్నాథ్కి కానీ, అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, జోగి రమేష్ కానీ, వీళ్ళందరికీ అయిపోయింది. రిజల్ట్ వచ్చింది. 11 మంది ఎమ్మెల్యేలతోటి పరిమితమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ నెక్స్ట్ ఏంటి, ఏం కాబోతుంది అని అంటే, డెఫినెట్గా ఎవరైతే హద్దులు దాటి మాట్లాడారో, ఎవరైతే చట్టవిరుద్ధంగా వ్యవహరించారో, ఎవరైతే అసాంఘిక శక్తుల్లాగా వ్యవహరించారో, ఎవరైతే క్యాష్నోస్ ఆడించారో, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో, ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోమనే కదా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే చేస్తుంది. ఆ విషయం వాళ్ళిద్దరికి తెలుసు కదా. అందుకే దేశం విడిచి వెళ్ళిపోయాడు తొలి ఊపులోనే వంశీ, వల్లభనేని వంశీ. కొడాలి నాని అనేది బొంబేలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడని చెప్పి అంటున్నారు. అతనితో పాటు ఇంకా బోరుగడ్డ అనిలు, ఇంకెవరో కొంతమంది ఉన్నారనేది. సరే, చట్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. చట్ట ప్రకారం వెళ్తుంది కాబట్టి మోహిత్ రెడ్డిని 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టింది. చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు అక్కడ ఉండేటువంటి అతని మీద, ఎమ్మెల్యే మీద, నాని మీద, పులివర్తి నాని మీద అత్యాయతనం చేస్తే 41A నోటీస్ ఇచ్చి ఎవరైనా వదిలిపెడతారా? అదేమంటే చట్టబద్ధ పాలన అని అంటారు చంద్రబాబు నాయుడు. 41A నోటీస్ ఇచ్చి వదిలిపెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అసలు చట్ట ప్రకారం వ్యవహరిస్తుందా లేదంటే చేతకంతరంగా వ్యవహరిస్తుందా అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వస్తుంది. సో కాబట్టి ఎవరికైనా సరే ఎంత నేరం చేసినా సరే 41A నోటీస్ ఇచ్చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. ఇలాంటి సందర్భంలో కూడా భయపడిపోయి వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్ళిపోయాడు అనేది తెలుస్తుంది. ఇక్కడ లేనటువంటి వల్లభనేని వంశీని పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు కొడాలి నాని ఇక్కడ లేడు, అరెస్ట్ చేసే అవకాశం ఉందా? లేదు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. ఆ దాడి సందర్భంగా ఎవరో ఒకరిని చంపేయండి అని చెప్పారు, అన్నారు అనేది కూడా రికార్డ్ అయి ఉంది. ఇక్కడ జోగి రమేష్ ఉన్నాడు. జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి కదా ఫస్ట్. జోగి రమేష్ని అరెస్ట్ చేయకుండా వల్లభనేని వంశీ దగ్గరికి ఎందుకు వెళ్తారు? దానికి చట్ట ప్రకారం, ప్రాసెస్ ప్రకారం వెళ్తారు. ఇప్పటికే 32 మందిని విచారించారు. ఇప్పుడు జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే అతను ఆ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళల్లో, ఆయన లీడ్ చేసినటువంటి వాళ్ళలో జోగి రమేష్ ఉన్నారు, మాజీ మంత్రి. ఆయనకి ఆ తెలుగుదేశం పార్టీ పైన కార్యాలయం దాడి చేసినందుకు గిఫ్ట్గా ఆయనకి మంత్రి పదవి ఇచ్చారనేది అందరికీ తెలుసు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళందరినీ వదిలిపెట్టి వల్లభనేని వంశీకి దగ్గరికి ఎందుకు వస్తారు? అంత కక్ష సాధింపు పరిపాలన చేసే పని అయితే చంద్రబాబు నాయుడు చాలా మందిని అరెస్ట్ చేయాలి ఆ లెక్కన. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక సోషల్ మీడియాలో పోస్ట్ని ఊరికి షేర్ చేస్తేనే ఇళ్ల మీదకి పోలీసులు పంపించారు. ఇవాళ అలాంటిది ఏం లేదు కదా, ఎక్కడ అలాంటిది ఏం లేదు, ఎక్కడ అరెస్టులు కాలేదు, ఎవరిని జైలుకి పంపించలేదు, ఎవరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదు. ఎవరినైనా పట్టుకుంటే 41A నోటీస్ ఇచ్చేసి వదిలిపెడుతున్నారు. కాబట్టి ఇవాళ మీడియా అనేది అత్యుత్సాహం ప్రదర్శించిందని చెప్పచ్చు. ఓకే, అంటే వల్లభనేని వంశీ దేశం విడిచి వెళ్ళిపోయారని చెప్పి గత కొంతకాలంగా వినిపిస్తుంటే అతని అరెస్టు అనేటువంటిది బహుశా ఫాల్స్ న్యూస్. అది దాన్ని పోలీసులు కూడా ధృవీకరించలేదు. కొంచెం కేవలం అదుపులో తీస్తున్నారు అనుచరుల్ని. 75 మందో 80 మందో ఉన్నారు ఆ కేసులో. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఎవిడెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎస్టాబ్లిష్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద. కానీ ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూడా సహకారం అందించకుండా
వీళ్ళు రాష్ట్రాన్ని విడిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎప్పటికైనా రావాల్సిందే కదా. ఖచ్చితంగా వాళ్ళని అయితే వదిలిపెడతారని నేనైతే అనుకోవట్లా. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది.